వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వయసు నేను మీ సోనాలి. సో మేమైతే 10 days ట్రిప్ ప్లాన్ చేశానని చెప్పి నేను షార్ట్లో పోస్ట్ చేశాను కదా, అది మొత్తం క్లారిటీ ఇవ్వడానికి లాంగ్ వీడియో. ఫస్ట్ అయితే మేము పొన్నో నుంచి కాణిపాకం వచ్చి గణపతి దర్శనం చేసుకొని బెంగళూరుకి బయలుదేరాం. ఆ తర్వాత మైసూర్ స్టార్ట్ అయ్యాం. మైసూర్ నుంచి మేము ఊటీ వచ్చాం. ఊటీ నుంచి మేము అక్కడ ఉన్న సైట్ సీయింగ్స్ అంతా చూసుకొని అక్కడి నుంచి మేము కోయంబత్తూరు వచ్చాం. అక్కడ శివుడు చాలా బాగున్నాడు. ఆ తర్వాత మేము పళని వచ్చాం. పళనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే చాలా బాగున్నాడు, ఆ దర్శనం బాగా అందింది. తర్వాత మేము కొడైకెనాల్ వెళ్ళాం. అంటే మంజుకల్ బాయ్ సినిమా చూసారు కదా, అక్కడికి కన్యాకుమారి వెళ్ళాం. కన్యాకుమారిలో గ్లాస్ బ్రిడ్జ్, అమ్మవారి టెంపుల్ ఇవన్నీ చూసుకున్నాము. అండ్ ఆ తర్వాత మేము రామేశ్వరం వెళ్ళాము. అక్కడ దేవుడి దర్శనం చేసుకొని అండ్ ద ఇండియాస్ లాస్ట్ బోర్డర్ రామసేతు దగ్గరికి వెళ్ళాము. సో ఇంట్రడక్షన్ పార్ట్ అయితే అది గైస్. ఇంకా మేమైతే ఆ రోజు నైట్ స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే 12 members వెళ్తున్నాము. సో ఇంకా ట్రావెల్ బుక్ చేసుకున్నాం గుంటూరు నుంచి. సో 10 days ట్రిప్ కదా, 10 days కాస్త మాకు 12 days అయిందనమాట. 12 days ఎందుకు డిలే అయిందంటే డ్రైవర్ కొంచెం ఏజ్డ్ పర్సన్. సో మేము కూడా అంత రిస్క్ చేయకుండా నైట్ స్టే ఇచ్చాం కాబట్టి అక్కడ 2 days మాకు డిలే అయిపోయింది. సో కాణిపాకం అయితే వచ్చేసాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 2 అయితే స్టార్ట్ చేసాం కదా. సో మేమైతే నైట్ కాణిపాకం రీచ్ అయ్యాము. అండ్ కాణిపాకంలో మేము ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు నేను టెంపుల్ వ్యూ పాయింట్ అదంతా చూపిస్తాను, చూసేయండి. సో మేమైతే కాణిపాకం ఎంటర్ అయిపోయాము. ఇంకా ఇక్కడైతే అక్కడ గుడి టెంపుల్ దగ్గర లేక్ ఉంది. లేక్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత మేము బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్తున్నాము. సో కాబట్టి ఇక్కడ వ్యూ చూసేయండి, చాలా బాగుంది. సో ఇక్కడైతే రెయిన్ పడుతుంది కదా, నేను క్యాప్చర్ చేశాను. ఆ మౌంటైన్స్, ట్రీస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నేను ఎక్కువ నేచర్ని క్యాప్చర్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇంక నైట్ అయ్యేసరికి బెంగళూరు వెళ్ళిపోయాం. బెంగళూరు అవుట్కట్స్ అయితే చాలా బాగుంది. సిటీ లైఫ్, విలేజ్ లైఫ్ గైస్. ఎందుకంటే సిటీలో ఇంకా లైటింగ్స్, మాల్స్, ఇంకా అలా ఎంజాయ్ చేయడానికి, ఫీల్ చేయడానికి విలేజ్ అనమాట. ఇంకా మన చుట్టాలతో, మన ఫ్రెండ్స్తో ఉంటాం కాబట్టి నేను అయితే ఎక్కువ విలేజే ప్రిఫర్ చేస్తాను. సో ఇంకా బెంగళూరు అవుట్స్కట్స్ నుంచి మేము మైసూర్ హైవే ఎక్కేసామన్నమాట. అండ్ మైసూర్ వెళ్ళిన తర్వాత సేమ్ ఇలానే సిటీ, ఇంకా మొత్తం సిటీయే కదా. నాకు ఊటీ అయితే బాగా నచ్చింది అనమాట. ఇంకా లాస్ట్ నేనైతే మార్నింగ్కి ఇంకా బాస్ ప్లేస్ అనేది బుక్ చేసుకున్నాము. చాలా బాగుందనమాట. నాకు గూగుల్లో అయితే రివ్యూ అయితే 5 star రేటింగే ఉంది. సో ఇంకా బుక్ చేసుకున్నాము. మేము 7 seats ఒకటి 4 beds అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడు రూమ్స్ చూస్తే కనుక ఆ వ్యూ థీమ్ కానీ అండ్ బెడ్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే 2 days మేము నిద్ర లేదు. ఇంకా అందుకని చెప్పి మేము ఎర్లీ మార్నింగే కొంచెం రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం 11 అప్రాక్సిమేట్గా అక్కడ ఆ టైంకి మేము స్టార్ట్ అయ్యామన్నమాట ప్లేసెస్ చూడటానికి. ఇంకా టిఫిన్ సంగతి ఏంటి అంటే హోటల్ ఐశ్వర్య ప్రిఫర్ చేయండి, చాలా బాగుంది. మన ఆంధ్ర ఫుడ్ అయితే దొరుకుతుంది అక్కడ. టిఫిన్స్ చాలా కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైజెస్, ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా నీట్గా చేశాను. సో నేను ఇందాక టిఫిన్ సెక్షన్ అయితే చూపించాను కదా, అదేంటి అంటే ఐశ్వర్య హోటల్ అని ఉంది. సో మన ఆంధ్రాకి తెలంగాణకి ఫేమస్ ఫుడ్, బాగుంది, అంతా బాగుంది అని చెప్తాను నేనైతే. అండ్ ఆల్సో ఇప్పుడు ఇంకా మేము మైసూర్లో ఆల్రెడీ నిన్న కాణిపాకం చూసేసాం కదా. సో మైసూర్లో నైట్ స్టే చేసి మార్నింగే మేమందరం ఫ్రెష్ అయిపోయి మేమైతే ఫస్ట్ బృందావనం గార్డెన్స్ అండ్ ఆల్సో ఇదేంటి మైసూర్ ప్యాలెస్ అండ్ చాముండేశ్వరి టెంపుల్ అయితే మేము కవర్ చేస్తున్నాము. ఈ 3 ఎందుకు కవర్ చేస్తున్నామంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. ఇప్పుడు సో నా ప్లాన్ ప్రకారం మేము ఈ 3 సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. నేను ప్లేసెస్ 1 by 1 చూపిస్తాను, అంతవరకు స్టే ట్యూన్డ్. సో మేమైతే చెప్పాను కదా ఇవి ప్లేసెస్ కవర్ చేయాలని. ఇంక మేము వ్యాన్ తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము, మా సిస్టర్స్, మా అమ్మమ్మ వాళ్ళు, మా తమ్ముళ్ళు అందరు కలిసి వచ్చామన్నమాట మైసూర్ ప్యాలెస్ చూడటానికి. ఆల్రెడీ మీరు కనుక లాస్ట్ వీడియోస్ చూస్తే నేను మా షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ మైసూర్ ప్యాలెస్, చాముండేశ్వరి టెంపుల్, అక్కడ స్కూల్ పిల్లలు కూడా వచ్చారనమాట. ఎంత లైన్గా స్ట్రైట్గా వెళ్తున్నారు. అండ్ ఆల్సో మైసూర్ ప్యాలెస్ గురించి ఇంకా మీ అందరికి తెలిసిందే. అండ్ నేను ఒక్క ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది దసరా రోజైతే
వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి సేమ్ ఆ రోజుల్లో ఎలా చేసేవాళ్ళో ఈ రోజుల్లో ఇప్పుడు కూడా, ఈ రోజుల్లోనూ కాదు ఇప్పుడు కూడా అలాగే చేస్తారంట. నేను ఈసారి మ్యాక్సిమం దసరా అప్పుడు వెళ్ళటానికి ట్రై చేస్తాను. మీరు వెళ్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా జరిగిందనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా రాజుగారు చూస్తారంట ఇక్కడ నించొని ఇలా ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అని చెప్పేసి. నేనైతే అక్కడ చూడంగానే సేమ్ ఆ రోజుల్లో అబ్బా ఇలా ఉండేదా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, మా అమ్మమ్మకి తెలిసింది, మా మమ్మీకి తెలిసింది చెప్పడం కానీ చెప్తుంటే వావ్ ఇలా ఉండేదా అనుకునేదాన్ని. ఆ రోజుల్లో మన కోసం ఎంత కష్టపడి ఎన్ని ఫైట్స్ చేశారో నాకు ఆ ప్లేస్ చూడంగానే అర్థమైంది. చదువుకున్న దానికంటే ఇది చూశారు కదా, ఇంకా ప్యాలెస్ ఇలా ఎవరెవరు పరిపాలించారు అదేంటి అనేది మొత్తం ఇక్కడ చూపిస్తున్నారు. 1 by 1 చూస్తూ ఉండండి. ప్యాలెస్ అయితే ఇంకా అయిపోయింది, ఎండ్కి వచ్చేసింది అనమాట. ఇంకా అక్కడే ఆ రోజుల్లో చెప్పాను కదా టెంపుల్స్ అన్నీ ఇంకా అక్కడక్కడే ఉండేమన్నమాట. ఇంకా మేమైతే బయటకు వచ్చేసిన తర్వాత చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది, అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అంట. అండ్ ఆల్సో ఇంకా తర్వాత మేము ఊటీ స్టార్ట్ అవ్వడమే. ఈ వీడియో ఏంటి అంటే పార్ట్ 1 పార్ట్ 2 పోస్ట్ చేస్తాను. మైసూర్, ఊటీ, కాణిపాకం అనేది ఒక పార్ట్, తర్వాత కొడైకెనాల్, కోయంబత్తూర్ అనేది ఒక పార్ట్. సో మేమైతే ఊటీ వచ్చేసాము. నైట్ 2:30 ఆ టైం అయిందనమాట. నేను ఇంకా నైట్ రూమ్ క్యాప్చర్ చేసుకొని మార్నింగ్ పూన్ మరి అనే రెసిడెన్స్ అనమాట. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి వచ్చింది. మాకు 3 రూమ్స్ తీసుకున్నాం మేము. అండ్ ఇంకా ఆ టైంలో ఇంకా మాకు ఫుడ్ ఎక్కడ దొరకపోతే మా అమ్మమ్మ కలిసి 2:37కి మన రైస్ అయితే తీసుకెళ్ళడం అంటే పచ్చళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. సో అలా అయితే మేము వండుకొని, అది కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్లా అనిపించింది అనమాట. ఇంకా అలా తినేసి రెస్ట్ తీసుకొని మార్నింగ్కి మేమైతే అవుట్ సైడ్ సీనింగ్ చూడటానికి వెళ్ళామన్నమాట. మా అమ్మమ్మ చెప్తుంది ఇక్కడ ఈ పచ్చడి వేసుకో అని చెప్పి. మా అమ్మమ్మకి తెలీదు నేను వీడియో తీస్తున్నానని చెప్పి. ఇవి కూడా నాకు చాలా ఎక్స్పీరియన్స్ జరిగినాయి, నేను లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేసేసాను అనమాట. అండ్ ఇంకా మాకు ఊటీ
రూమ్ పైనుంచి స్టేడియం అనమాట ఇది. ట్రైనింగ్కి వచ్చారనుకుంటా. చాలా పీస్ఫుల్గా ఉంది అసలు అయితే. కూల్గా ఉందన్నమాట. చాలా 19 degrees 20 degrees అండ్ నైట్ అయితే 5 -5కి అలా వచ్చేసింది అనమాట. ఇంకా మా రూమ్ నుంచి అవుట్ సైడ్ వ్యూ పాయింట్ అనమాట ఇది. ఇంకా ఏమేం ప్లేసెస్ కవర్ చేసామని చెప్పి నేను ఒక ఆల్రెడీ పార్ట్ 2లో పోస్ట్ చేశాను. అది కూడా కింద డిస్క్రిప్షన్లో వేస్తాను చూడండి. అండ్ ఇక్కడ కూడా నేను చూపిస్తున్నాను కదా ఏమేమి టాయ్ ట్రైన్ మెయిన్ ప్లేసెసే కవర్ చేసాం మేము. ఇంకా మా ఫ్యామిలీ అందరూ మార్నింగ్ రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది మా ప్లేసెస్ కవర్ చేసింది. మెయిన్ ప్లేసెస్ ఇవి. నేను అనుకున్నట్టయితే మేము 2 daysలో కవర్ చేసింది ఇది. అండ్ కున్నార్ కూడా కవర్ చేసామన్నమాట. సో నేను అదంతా మ్యూజిక్ ఎందుకు ఇచ్చానంటే లాస్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను కాబట్టి. సో ఇదైతే ఊటీ మెయిన్ పాయింట్ నుంచి వ్యూ పాయింట్ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకు ఊటీ వెళ్ళంగానే. ఇది టీ ఫ్యాక్టరీ దగ్గర టీ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారనమాట. ఏంటి టీ కింద పౌడర్స్ తీసుకోవడానికి ఒక్కొక్క ఐటమ్ ఇస్తున్నారు. మా వాళ్ళందరూ చూసారా సూపర్ అని చెప్తున్నారు. ఇంక మేము కిందకి వెళ్ళిన తర్వాత టీ పౌడర్స్ రియల్గా చేసి వాళ్ళు అమ్ముతున్నారు. అండ్ ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ క్యారెట్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చాలా కలర్ కూడా చాలా నీట్గా రియల్ కలర్లా అనిపించింది అనమాట. ఇదంతా రోజ్ గార్డెన్ అండ్ టాయ్ ట్రైన్, స్నో వరల్డ్, జిప్ లైన్, ఈగల్ అడ్వెంచర్స్ అండ్ డాల్ఫిన్ నోస్, ఊటీ లేక్ ఇవన్నీ క్యాప్చర్ చేసాము. అండ్ మాకు బెస్ట్ థింగ్ ఏంటి అంటే మేము ఊటీ వెళ్ళినప్పుడు 1 yearకి 1 week మాత్రమే ఉంటుందంట రోజ్ గార్డెన్లో అలా డెకరేషన్ చేయడము. మాకు ది బెస్ట్ అనిపించింది. చాలా రియల్ ఫ్లవర్స్తో చేశారనమాట. ఇంకా టాయ్ ట్రైన్లో క్యాప్చర్ చేసిన మూమెంట్స్ చాలానే ఉన్నాయి వ్యూ పాయింట్స్. అండ్ ఇంకా ఊటీ లేక్ వచ్చేసరికి ఇక్కడ నాకు ఇష్టమైన పొటాటో స్ప్రింగ్ రోల్స్ తిరిగి బోటింగ్ అయితే చేసామన్నమాట. మేము 4 members ఒక బోట్ తీసుకున్నాం. ఇంకా మా ఫ్యామిలీ అందరూ వాళ్ళు బోట్ రైడ్ చేసేటట్టు తీసుకున్నారు. మేము 4 members మేము బోట్ రైడ్ చేసామన్నమాట. నేను ఆల్రెడీ లాస్ట్ చెప్పాను కదా చాలా ఎక్స్పీరియన్స్ చేసామని చెప్పి. ఇలా చిన్న లైఫ్లో చిన్న ఎక్స్పీరియన్స్ చేయాలి గైస్. ఎందుకంటే మనం వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా మెమరీస్ ఉండాలి కాబట్టి. అండ్ ఇంకా ఇక్కడ నా హ్యాపీనెస్ చూడండి. ఊటీ బోటింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ జిప్ లైన్ కూడా నేను మ్యాక్సిమం డేర్ చేయను. ఫర్ ది ఫస్ట్ టైం చాలా డేర్స్ చేశాను అనమాట. అండ్ ఇదంతా తప్పుగా తీసుకోమాకండి, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను నేను. అండ్ ఇంక ఇక్కడ మా వాళ్ళు చెప్పాను కదా వేరే బోట్ ఎక్కారని వాళ్ళు హాయ్ చెప్తున్నారు. ఇంకా ఇది స్నో వరల్డ్ అనమాట. స్నో వరల్డ్లో ఇక్కడ 13 అడ్వెంచర్స్ ఉన్నాయి చేయడానికి. నేనైతే గోస్ట్ రూమ్కి అండ్ ఇంకా యానిమల్ థీమ్కి అవన్నీ వెళ్ళలేదు, నాకు భయం వేసి. సో మా వాళ్ళందరూ వెళ్ళారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మ్యూజియం లాగా గాంధీ తాత ఇలా
ఇలా చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ. నాకైతే కొన్ని పేర్లు కూడా తెలీదు. అండ్ ఇక్కడ మ్యూజియంస్, స్నో వరల్డ్, 3D మ్యూజిక్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ మీలో ఎవరు కోటీశ్వరరు చూస్తారు కదా, ఆ థీమ్ అయితే ఇది అనమాట. అండ్ ఇంకా అబ్దుల్ కలాం, పతాంజలి వీళ్ళందరూ చాలా ఉన్నాయి. ఇక్కడ మా అమ్మమ్మ అయితే మ్యూజిక్ ఇస్తుంది, ఏదో ఓల్డ్ సాంగ్ అయితే పాడుతుంది అనమాట. ఇంకా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే స్నో వరల్డ్లో ఒక రూమ్లో బాగా స్నో ఉంది, అలా ఐస్ ఫ్రీజ్ అయినట్టు చాలా కూల్గా ఉందన్నమాట. ఊటీ కూలే సరిపోదు అన్నట్టు మేము ఇంకా స్నో వరల్డ్కి వెళ్ళాం. ఇదంతా 3D అడ్వెంచర్ అనమాట. ఒక మూవీలో అన్నీ మన ఫేస్కి వచ్చినట్టు చూపిస్తున్నాయి. ఇక్కడ చూసారా, మేమైతే ఐస్తో చాలా బాగా ఆడుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఊటీ వ్యూ పాయింట్ చూపిస్తున్నాను, అంటే దొడ్డపిట్ట పీక్ అనమాట ఇది. అండ్ అక్కడి నుంచి అదేం లేదు, జస్ట్ వ్యూ పాయింట్ అనమాట. ఇంక మేమైతే జిప్ లైన్కి స్టార్ట్ అయిపోయాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను గైస్, ఫస్ట్ టైం ఎక్కుతున్నాను కాబట్టి చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఎప్పుడైనా వెళ్తే జిప్ లైన్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. పర్ 2 మెంబర్స్కి 1200 అనమాట. మేమైతే ఇంకా నెక్స్ట్ డే ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము కున్నూరు స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే డాల్ఫిన్ నోస్ వాటర్ ఫాల్స్ చూడటానికి. అండ్ ఇక్కడైతే మాకు ఎంట్రన్స్ లేదని చెప్పారు, ఎందుకంటే అందరు టూరిస్ట్ వాళ్ళందరూ వచ్చి ఎలా పడితే అలా చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోస్ మాత్రమే తీసుకోండి అని చెప్పారు. ఆల్రెడీ మేము ఒకటి పర్మిషన్ అడిగి ఒక 5-6 వీడియోస్ అయితే తీసుకున్నాము. ఫైనల్గా మేమైతే డాల్ఫిన్ నోస్కి వచ్చాము. డాల్ఫిన్ నోస్లో గూగుల్లో చూపించిన వాటర్ ఫాల్ ఒకటి, ఇక్కడ వాటర్ ఫాల్ ఒకటి. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళకండి. అండ్ అది యువర్ విష్, కానీ నా ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటి అంటే వద్దనే చెప్తాను. అది కూడా చాలా దూరంగా ఉంది వాటర్ ఫాల్ అనేది. అండ్ పార్ట్ 2 అనేది నేను నెక్స్ట్ కొడైకెనాల్, కోయంబత్తూర్ ఇవన్నీ నేను నెక్స్ట్ ఫ్యూ డేస్లో పోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.